RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగా మండల కేంద్రంలో ఎల్కారి మహేష్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ దండే విఠల్ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు ఒక ఇల్లు, 5 ఎకరాల భూమి, ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పరామర్శించిన వారిలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. అందుకే ఇప్పుడు తీయలేదు అయితే చిన్నారి పాప సహస్ర మృతి చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు యావత్ సమాజం కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది. భగవంతుడు తల్లిదండ్రులకి ఈ బాధ నుంచి కోలుకోవడానికి మనోధైర్యాన్ని ప్రసాదిస్తారని ఆశిస్తూ, మరి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మనం కూడా సమాజంలో ఉన్న మనుషులు అందరం కూడా ఆలోచించాలి. మనం ఈ రోజున బతకలేని వారు వలసగా వెళ్తారు కూలీ పని చేసుకుని మరి కుటుంబాన్ని పోషించుకోవడానికి. అనేక దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల యజమానులు కావండి, రైస్ మిల్ యజమానులకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. మరి ఎక్కడి నుంచి అయితే వలస కూలీలు వస్తారో వారి దగ్గర గుర్తింపు కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ తీసుకొని మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్లో మరి వీరికి ఏమైనా నేర చరిత్ర ఉన్నదా, లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఏదన్నా గతంలో చేసి ఉన్నారా అనేదాన్ని కూడా వారు మరి ముందు జాగ్రత్తగా వారందరూ కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా స్థానికంగా కూడా ఉన్నటువంటి పోలీస్ శాఖ అధికారులు కూడా మత్తు పదార్థాలు కానీ ఇటువంటి ఇంకా ఏదన్నా వేరే విధమైనటువంటి మరి చెడు పదార్థాలను కూడా నివారించవలసిన అవసరం ఉన్నది. మనం చూస్తే కనుక గోదావరి ప్రాణహిత పరివాహ ప్రాంతాల్లో ఉన్న దగ్గర పక్క రాష్ట్రాల్లో నుంచి కూడా ఈ గంజాయి, అదేవిధంగా అనేక మత్తు పదార్థాలు కూడా ఈరోజు మన రాష్ట్రంలో వస్తూనే ఉన్నాయి. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు పెట్టాలి. ఇటువంటి మత్తు పదార్థాలు కానీ లేకపోతే ఇతర వేరేటువంటి చెడు పదార్థాలు కూడా రాకుండా కూడా నివారించవలసి కూడా పోలీసులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మొత్తం మన అందరం కలిసి కూడా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా కూడా మరి ఆ తల్లిదండ్రుల మనోధైర్యం ప్రదర్శిస్తూ, అదేవిధంగా వారికి రాబోయే రోజుల్లో ఈ బాధ నుంచి, ఎందుకంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ముందు కూడా జీవితంలో కొంచెం ఇక్కడికి వెళ్ళి పని చేయాలన్నా కూడా వారికి ఆ ధైర్యం సరిపోదు. బిక్కుమంటూ బతకవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది. అందుకోసం మన స్థానికంగా వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, తల్లిగారు కూడా మరి పాప తల్లి కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నది, విద్యావంతురాలు. అందుకోసం దయచేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన భరోసా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాన్ని. కాబట్టి తక్షణమే ఒక పర్మనెంట్ ఉద్యోగం వారికి కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడే కొంతమంది చెప్తున్నారు అవుట్సోర్సింగ్ కానీ, కాంట్రాక్టులు కానీ, స్కూల్లో స్వీపరు, అదేవిధంగా అసిస్టెంట్ కుక్ లాంటి పోస్ట్ ఇద్దామని. ముమ్మాటికి కూడా మేము ఒప్పుకోము. ఎందుకంటే ఆ తల్లికి మనం భరోసాను కల్పించాలి. జీవితంలో ఆమె ఈ బాధ నుంచి దిగమింగుకుని ముందుగా ఆమె కూడా ఎదిగి మరి ఇంకా కూడా పాప ఉన్నది కాబట్టి ఆ పాప బాగు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారు మరి ఆర్థికంగా, సామాజిక పరంగా మనం మంచి ధైర్యాన్ని ఇస్తే ఇవన్నీ కదా తను కూడా మరి ధైర్యంగా మరి పిల్లలు పెంచవలసి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఆమెకి కలెక్టర్ గారు కానీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు. అనేక స్కూళ్ళల్లో కానివ్వండి, అదేవిధంగా చాలా చోట్ల కూడా హాస్పిటల్లో కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మరి ఆమె మంచి విద్యావంతురాలు కాబట్టి జూనియర్ అసిస్టెంట్ స్థాయికి తగ్గకుండా ఆమెకి తక్షణమే ప్రభుత్వం శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ చూస్తూనే ఉన్నారు. మరి వారికి ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేదు. తక్షణమే ప్రభుత్వం కూడా ఒక శాశ్వతంగా
వారికి ఉండే విధంగా ఒక ఇల్లు నిర్మాణం కూడా చేపట్టాలి. అదేవిధంగా మరి వారు కొన్ని సంవత్సరాలు పడుతుంది ఈ బాధ నుంచి బయటికి రావడానికి. ఆర్థికంగా మరి వాళ్ళు కూడా మరి ఆ కుటుంబం భారం కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి కంపల్సరీగా ఒక 50 లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించాల్సిన కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు తప్పనిసరిగా వీరెమ్మటే వెళ్ళి కలెక్టర్ గారిని కూడా కలిసి మేము వినతి పత్రం ఇచ్చి మరి అందరూ కూడా మరి ఆదుకోవాల్సిన బాధ్యతగా తక్షణ ప్రభుత్వంతో మరి వాళ్ళు సంప్రదించి ఇవన్నీ కూడా సమకూర్చాలని కూడా నేను కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మన సీతక్క గారికి కూడా మీరు కూడా ఒక మహిళల పట్ల ఇటువంటి జరుగుతున్నటువంటి ఈ సంఘటనని మనం నివాల్సిన అవసరం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు వస్తున్నారు. వారందరినీ కూడా మరి మనం పనిచేసే పరిశ్రమలకు కానివ్వండి, అదేవిధంగా ఈ రైస్ మిల్లర్లు, ఇంకా ఇటుక బట్టీలు, ఇంకా అనేక మరి పరిశ్రమల్లో కూడా వలస కూలీలు వస్తున్నారు. వారు వచ్చినప్పుడు మనం కూడా అందరం మరి వారికి వలస కూలీని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. ఏ విధంగా అయితే ఈ రోజున సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు ఉన్నప్పుడు పోలీసులు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, ఆ కూలీలకు వచ్చే వాళ్ళని కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా పరిశ్రమ యజమానులు కూడా రిజిస్టర్ పెట్టి మరి ఎవరు పని చేస్తున్నారు వారికి డీటెయిల్స్ కూడా దాంట్లో పొందుపరచవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇటువంటి వలస కూలీలు ఎక్కడైనా వేరే ప్రాంతాలకు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు కుటుంబాలకు వేరే నివాసం, అదేవిధంగా బ్యాచిలర్స్లో ఉండే వాళ్ళకి కూడా వేరే నివాసం పెట్టి అందరూ ఒకటే చోట ఉండకోకుండా కూడా తగిన క్వార్టర్ల సదుపాయం కూడా కల్పించవలసిన బాధ్యత కూడా పరిశ్రమల మీద ఉంది. తప్పనిసరిగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారిని కలిసి ఎన్ని విషయాలు వారికి కూడా చెప్పి వారి నుంచి పూర్తి సహకారం కూడా పొందే విధంగా కూడా మేము చూస్తాము. అందరికీ కూడా మరొకసారి ఆ కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కూడా కోరుకుంటూ వారికి అందరికీ కూడా మనం ఆ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాము.